హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వాల్. ఈరోజైతే కరివేపాకు మొక్కని ఈజీగా ఏ విధంగా పెంచుకోవచ్చు మనము టెర్రస్ గార్డెన్ పైన, ఎటువంటివి బయట నుంచి కొనుక్క రాకుండా కిచెన్ వేస్ట్ తోటి అయినా ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూద్దామా పదండి. మరి నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఈ కరివేపాకు మొక్కను ఏంటంటే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఎంత ఈజీగా అయితే పెంచుకోవచ్చండి. చిన్న కంటైనర్లైనా చాలా బాగా ఒదిగిపోతుంది. చూడండి, ఇట్లా ఒక 7 ఇంచుల కొమ్మని మనము కట్ చేసి మనం మంచిగా కోకోపీట్లో పెట్టినా సరే, కిచెన్ వేస్ట్ నుంచి కానీ ఏదో ఒక కంపోస్ట్లో కానీ మంచి మట్టి మిశ్రమం బలంగా ఉంటే ఆ కొమ్మను నాటినా కానీ ఇట్లా ఎయిర్ లేయరింగ్ చేసుకొని కానీ మనం ఇట్లా రకరకాలుగా అయితే పెంచుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఈ చెట్టుని విత్తనం ద్వారా పెంచి తర్వాత దీని నుంచి ఒక కొమ్మని కలెక్ట్ చేసి మనం చిన్న కంటైనర్లో పెట్టుకున్నాము. మళ్ళీ ఇట్లా మనం చుంచిన కొమ్మ దగ్గర నుంచి చిగురు వచ్చింది, మళ్ళీ దానికి ఎయిర్ లేయరింగ్ అయితే చేసిన. ఇలా మనము రకరకాలుగా అయితే ఈ మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది కంటైనర్లో పెట్టిన కింది నుంచి తెచ్చిన కొమ్మ చూడండి ఎంత గుబ్బురుగా పెరిగింది. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే, అక్కడ మనకు కింద నేలలో ఏంటంటే సరైన ఎండ లేనందువల్ల మొక్క గ్రోత్ అనేది సరిగా లేకపోవడం వల్ల సరిగా పెరగలేకపోయింది. మనం ఎన్ని న్యూట్రియంట్స్ ఇచ్చినా కానీ అక్కడ అబ్జర్వ్ చేసుకోలేకపోయింది. అదే ఇక్కడ కంటైనర్లోకి తెచ్చిన తర్వాత మనం అట్లా కొమ్మ తెచ్చిన తర్వాత మనకి వేళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. మన కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టిలో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అయితే మొక్క గ్రోత్ చాలా బాగుంది. ఇట్లా సైడ్ నుంచి కూడా చాలా బ్రాంచెస్ వస్తుంటాయి. వచ్చిన ప్రతిసారి కూడా వాటిని ఉంచకుండా తీసేస్తున్నాను. ఏంటంటే పక్కకు వచ్చిన కొమ్మలు ఉంచినాం అనుకోండి, మనము ఆ మొక్క సరిగా పెరగదు. మనకి ఒక బ్రాంచ్ మంచిగా కొమ్మ ఉంచుకొని మనం పైన ప్రూనింగ్ చేస్తుంటూ ఉంటే మనకి ఇట్లా ఎక్కువ పైనకి గుబ్బురుగా తయారవుతుంది. కొమ్మ చెట్టు కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ చెట్టుకు తీసిన మనం సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటి ఒక 5-6 ఇంచులు ఉన్నాయి అనుకుంటే వాటికి కొంచెము దాల్చిన చెక్క పొడి కానీ అలోవెరాది జెల్ కానీ అద్దేసి మనము వేరే మట్టిలో కూర్చున్నా కానీ చాలా బాగా పెరుగుతూ ఉంటాయి పైన ప్రూనింగ్ చేసిన కొమ్మలు. ఇవేంటంటే కొమ్మలు నాటుకోవడానికి అనువైన టైం ఏంటిదంటే మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పెట్టుకుంటే ఎట్లా గుచ్చేసినా మనం దానికి ఏమి ఫంగిసైడ్ కూడా పెట్టకున్నా కానీ మనకు ఈజీగా నాటుకుంటాయి. అట్లా నాటుకున్నవి ఆయిల్ క్యాన్లో చూడండి ఇంత బాగా చిగురు వచ్చాయి. మనం ఏం పెట్టకపోయినా కానీ ఇవి 2 సీజన్లో అయితే మనం ఒట్టిగా అట్లా గుచ్చేసినా కానీ చాలా బాగా పెరుగుతాయి. ఒక 6-7 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. మనం నాటుకునే కొమ్మ చాలా బాగా పెరుగుతుంది. ఈ నాటుకున్నవి ఏంటంటే మనము డైరెక్ట్ సన్లైట్లో కాకుండా చెట్టు నీడలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పెట్టినాక కూడా మనం కొంచెం క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, మట్టి కూడా మనం ఇట్లా ఒత్తితే ఎంత ఈజీగా పోతుంది చూడండి. ఆ కనుపు మునిగే వరకు పోయినాక ఒక వేలుతోటి ఇట్లా గట్టిగా ఒత్తి పెట్టేస్తే ఆ కనుపు అందులో టచ్ అవుతుంది కదా మట్టిలో, అప్పుడు అక్కడ నుంచి మనకు రూట్స్ వస్తాయి. మనం దానిపైన కూడా ఆ కొమ్మ పైన కూడా కొంచెం ఇట్లా స్కిన్ తీసేసినట్టు తెల్లగా అయింది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. మొత్తం అక్కడ నుంచి మనకు రూట్స్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగానైతే నేను ఈ కంటైనర్లో పెంచిన, ఇంకా పక్క కంటైనర్లో కూడా ఈ విధంగా పెంచుకున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఈ చెట్టుకి ఏంటంటే ఎండ మంచిగా తగలాలి. మనము ఇచ్చే వాటర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఏవైతే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో అది మట్టి మిశ్రమంలో కానీ లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్గా ఇచ్చినా కానీ మంచిగా గ్రహించుకుంటుంది. ఇక సరైన ఎండ ఉంటే మనకు ఒక 1 ఇయర్ తర్వాత ప్రూనింగ్ చేసి ఇట్లా పువ్వు కూడా వస్తూ ఉంటుంది. ఈ పువ్వుని మీరు విత్తనాల కోసం ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, ఎక్కువ మొక్కల కోసము. లేదు మాకు ఎక్కువ స్థలం లేదు, ఒకటే కంటైనర్లో ఒకటే మొక్క గుబురుగా చేసుకుంటామంటే ఈ పువ్వుని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయొద్దు అనమాట. ఎప్పటికప్పుడు ఆ పువ్వుని రానియకుండా తీసేసుకుంటూ ఉండాలి. నేనేంటంటే ఈ మొక్క మనకు కరివేపాకులో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొన్ని అస్సలు వాసన ఉండవు, కొన్ని అయితే కొద్దిగా వేసినా కానీ చాలా వాసనతోటి బాగుంటాయి. ఇది మంచి ఫ్లేవర్ తోటి ఉంది కాబట్టి కొన్ని విత్తనాలు కూడా కలెక్ట్ చేద్దామని ఈ విధంగా పువ్వు కూడా ఉంచిన. ఈ కరివేపాకుని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొన్ని కంటి సమస్యలు దూరం అవుతాయి, హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ ప్యాక్గా వాడుకోవచ్చు. చాలా రకాలుగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా. కొద్దిగా ఎక్కువ మొక్కలు చేసుకుంటే ఇంకెక్కువగా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసుకున్నాను. దీనికి ఇంకా నీరు విషయానికి వస్తే కూడా మనము రోజు ఎండాకాలంలో అయితే రోజుకొకసారి వేసుకోవచ్చు. బియ్యం కడిగిన వాటర్ కూడా మీరు అప్పుడప్పుడు ఇవ్వండి, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి మజ్జిగ వాటర్ ఇట్లా ఇచ్చేస్తే కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న చాలా ఈజీగా అయితే పెరుగుతూ ఉంటుంది. మనం నాటుకున్న కొమ్మల్ని ఎప్పుడైనా ఇట్లా చెట్టు నీడలో అయితే పెట్టుకోవాలి. మీకు కొమ్మలు నాటుకోవడానికి అనువైన టైం ఏంటంటే అది ఎయిర్ లేయరింగ్ చేసుకోవడానికైనా సరే
వర్షాకాలం కానీ ఇంకా చలికాలంలో అయితే చాలా బాగా కొమ్మలు నాటుకుంటాయి. ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో కూడా చాలా సక్సెస్గా ఉంటుందన్నమాట. ఈ మొక్క ఏంటంటే మనకు చలికాలంలో కొంచెం నిర్జీవంగా తయారైపోయి ఆకులన్నీ పండుగ అయిపోయి డల్గా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు ఆ మొక్కకి సైడ్కించి కొంచెం బూడిద కానీ అలాంటివి కానీ ఆ మట్టిలో కలుపుకుంటూ ఉంటే ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉంటాయి. దీనికి మంచి ఎండ అంటే ఇష్టం అనమాట ఈ మొక్కకి. ఈ ఎండాకాలంలో ఈ ఆకులు ఎంత మంచిగా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉంటాయో, వర్షాకాలం చలికాలం కొద్దిగా ఆకులపైన మచ్చలు అట్లా ఆ మట్టి సారంలో బలం తగ్గిపోయినప్పుడు చెట్టు డల్గా అయిపోతుంది. అది మనం తెలుసుకొని ఏంటంటే వీటికి ఎప్పటికప్పుడు మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఏమన్నా పెస్టులు అలాంటివి వచ్చినాయి అనుకోండి, మన దగ్గర ఉన్న వెల్లుల్లి ద్రావణం కానీ పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి కానీ ఇలాంటివి స్ప్రే చేస్తూ ఉంటే చెట్టు బాగా పెరుగుతూ ఉంటుంది. దానికి అప్పుడప్పుడు ఇది ఆకుల కోసమే కాబట్టి నైట్రోజన్కి సంబంధించిన ఎలాంటి ఎరువులైనా సరే మీరు ఇస్తూ ఉంటే అయిపోతుంది. నేను ఇది కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకుంటాను కాబట్టి ఎక్కువగా మన గార్డెన్లో వచ్చే ఆకులని మట్టిలో కలిపేసి పొడి మట్టిలాగా కానీ ఇట్లా ఫెర్టిలైజర్గా తయారు చేస్తూ ఉంటాను కదా, గడ్డి వీట అవి ఇస్తూ ఉంటాను అనమాట. ఇట్లా ఆవు పేడతోటైతే మంచి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మీరు అలాంటివి ఇచ్చినా కానీ పర్లేదు. ఏదేమైనా కానీ ఈజీగా పెరిగే మొక్క అండి. తప్పకుండా మన కిచెన్లోకి సంబంధించిన మొక్క కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ తోటి పెంచుకో. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం కరివేపాకుని ఎప్పుడైనా తీసుకుంటే ఇట్లా ఒక్కొక్క రెబ్బలాగా కాకుండా ఇట్లా మనం కొమ్మగా విడుచుకుంటే అక్కడ నుంచి మనకు 2 బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మొక్కలో ఉన్న గుణం అదే. అంటే ఏదైనా సరే మనము ఇట్లా ప్రూనింగ్ లాగా చేసినట్టు ఆ కొమ్మని తీసేస్తూ ఉంటే అక్కడ నుంచి మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, చెట్టు గుబురుగా పెరుగుతుంటుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల ఆ మొక్క ఇంకా ఎక్కువగా గుబురుగా తయారవుతుంది. ఉంటాను మరి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.